పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుఏఈ అంటేనే యుఏఈ దేశం అంటేనే లగ్జరీ అన్నది ఏదంటే సినోనిమ్గా ఉంటుంది అనమాట. యుఏఈ అనగానే లగ్జరీ, యుఏఈ అనగానే గోల్డ్, అలా అయిపోయింది కదా. మీరు అలాగే అనుకొని వచ్చారా ఇక్కడికి? అవును, మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము అలాగే ఏంటి ఒళ్ళంతా గోల్డ్ అంటే వీళ్ళ కల్చర్ మనకు తెలియదు, మనకు ఓన్లీ మనం మూవీస్ లో చూసిందే కదా దుబాయ్ అంటే, వాళ్ళు పోర్ట్రే చేసేది. బట్ ఇక్కడికి వచ్చినాక దే ఆర్ యాక్చువల్లీ వెరీ హంబుల్ పీపుల్ అండి. మనకి మన మూవీస్ లో లాగా ఉండదు అనమాట. దే ఆర్ వెరీ హంబుల్ people. They respect Indians and expats a lot. Especially women respect aged people ni baga respect cheస్తారు. Okay. So and even if there won't be any like discrepancy, like మీరు expat మేము emirati అన్నది అలా ఏమి ఎప్పుడు చూపారు. So that's very good from what మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మలీ మనం విన్నప్పుడు నార్మలీ మనకి కొంచెం అంటే కంపేర్ టు యూరప్ అండ్ యుఎస్ఏ, మనకి ఎమిరేట్స్ అనగానే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే మనకి ఎలాంటి ఫీల్ అంటే కొంచెం ఓనప్ చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం, ఇక్కడ కల్చర్ కి కొంచెం ఇబ్బంది ఏమో అనిపిస్తుంది. అట్లా ఏం లేదు. రాదర్ దాన్ దట్ ఇంకా మోర్ వెల్కమింగ్ వాళ్ళు. మేబీ మనకి అసలు జీరో సేఫ్టీ ఇష్యూస్. అసలు మీరు అంటే ఎవరైనా టూరిస్ట్ ఆర్ రెసిడెంట్స్ ఎనీవన్, విమెన్ అయినా యూ కెన్ వాక్ down the streets 2 o'clock 3 o'clock, no problem, anything at all. So anta fast ga untadi వాళ్ళ రెస్పాన్స్ కూడా, even anything happens, accidents or anything. So safety wise it's top notch. Amazing. Okay.